హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి సురేష్. ఏంటోనండి బాబు, సంక్రాంతి సెలవులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. హాలిడేస్లో అయితే మేమైతే ఏ ఊరు వెళ్ళలేదు, ఎందుకంటే మా అమ్మగారు ఊరు కాకినాడే కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ బీచ్కి వెళ్ళి పిల్లల్ని అలా తిప్పేసి ఇలా తీసుకొచ్చేసాం. బీచ్కి వెళ్ళినప్పుడు ఉన్నారండి జనం, అబ్బబ్బబ్బా! సంక్రాంతికి వచ్చిన ఊర్లో జనం అందరూ ఇక్కడే ఉన్నారండి. ఇంటి దగ్గర అయితే ఎవరు లేరనుకున్నాను నేను, కానీ వాళ్ళు ఆడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేదు, వాటర్లో ఇంక అందరూ మునిగి తేలడమే. నాకైతే కన్నులు పండగగా అనిపించింది అదంతా చూసి. హాలిడేస్ అనేసరికి పిల్లలకేమో హ్యాపీ, అమ్మలకేమో కష్టం. ఎందుకంటే అల్లరంతా భరించాలి కదండి ఇంట్లో ఉండి. ఆ భరించేదంతా కూడా ఎంత తలపోటు అంటే, అబ్బా ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతారా అనిపిస్తుందండి. మా పిల్లలు ఆడుకుంటుంటే నేను వాళ్ళని చూడడం మానేశానండి. చుట్టూరు జనాన్ని చూస్తూ నిజంగా చీరల్లోనైనా అలా ఆడుకుంటుంటే, అబ్బా నాకు ఫ్రెండ్స్ చుట్టాలతో అలా ఎంజాయ్ చేయాలి అని అనిపించిందండి. కానీ మేమైతే ఏ ఊరు వెళ్ళలేదు కాబట్టి అలాగ వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తాను నేను. మీరు ఎలా ఎంజాయ్ చేశారు నాకు కమెంట్ చేసి చెప్పండి. బంధువులతో కలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ప్రతి ఒక్కరి జీవితంలోని ఏదో ఒక బాధాకరమైన సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. కానీ అలా బంధువులతో కలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిపోయి సంతోషంగా ఆడుతూ పాడుతూ కలిసి తింటూ అలా చేస్తే పిల్లలకు కూడా బంధుత్వాలు అనురాగాలు తెలుస్తాయి కదండి. ఏంటోనండి బాబు, చిన్నప్పుడేమో ఎప్పుడు పెద్దవాళ్ళం అయిపోతావా అనిపిస్తుంది. పెద్దవాళ్ళం అయ్యాకేమో అయ్యో మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోతే బాగున్నావు అనిపిస్తుంది. లైఫ్ అంటే ఇంతే కదండి, ఎంత చిన్నగా ఉన్నా కానీ పెద్దవాళ్ళు అవ్వక తప్పదు, పెద్దవాళ్ళు అయిన తర్వాత ముసలాళ్ళు అవ్వక తప్పదు. అలా లైఫ్ సైకిల్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కుక్క అయితే భలే ఎంజాయ్ చేసిందండి. ఆ డాగ్ని చూస్తూ ఉండిపోయాను నేనైతే. వాళ్ళ ఓనర్స్ అయితే వాళ్ళని తీసుకొచ్చి చక్కగా ఆడించారు. అక్కడ ఉన్న వాళ్ళు అమలాపురం వల్ల ఉన్నారండి. మన ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఎక్కడికి వెళ్ళినా మారదు కదండి. అలా బీచ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మా అమ్మగారి ఇంటికి వెళ్ళాం. మా అన్నయ్య గారి కొడుకుతో చాలా బాగా ఆడుకున్నాం. వాడి పేరు ఆర్యన్ విశ్వ. చాలా ఎంటర్టైన్మెంట్ అన్నమాట మాకు. మా అమ్మగారి ఇంటికి వెళ్తే ఇంకా వాడితోనే ఆడుకుంటాం శుభ్రంగా. వాడికి వాకర్లో వేయగానే అటు ఇటు పరుగులు పెట్టేసి వాడికి మా నాన్నగారి పేరు పెట్టామండి, విశ్వేశ్వరరావు. మా డాడీ పేరు విశ్వ అని పెట్టుకున్నాం. అలాగే మా ఆద్య తల్లి, మా అన్నయ్య కూతురు, దాంతో కూడా చాలా సరదాగా మేము ఆడుకుంటాం. వాళ్ళ మామయ్యని వదిలేసి వెళ్ళొద్దు ఇంటికి అనేసి ఓ మారం చేస్తుంది. మా పిల్లలు కూడా విశ్వతో బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మ నేను ఎత్తుకుంటా అంటే నేను ఎత్తుకుంటా అని ఇద్దరు గొడవ పడతారండి ఇంటికి వెళ్తే. ఇంకా అలా చిన్నోడిలో పెట్టుకొని ఒరే పడేస్తారా అన్నా సరే వదలడు, ఇంకా అలా ఆడుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా విశ్వబాబు వై దిస్ కొలవరి సాంగ్ పెడితే చాలండి అలా ఉండిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.